తండ్రిని మించిన తనయుడు చంద్రబాబు కన్నా లోకేష్ కే ఎక్కువ మెజారిటీ. నారా లోకేష్ రాజకీయాల్లో రాటుదేలారా? చంద్రబాబు కన్నా ఎక్కువ చాణక్యం ప్రదర్శిస్తున్నారా? తండ్రికి తగ్గ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారా? తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు లోకేషేనా? టీడీపీలో ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు వినబడదా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించగల సమర్థుడు ఎవరు అని మీ అంచనా? ఆప్షన్ ఏ జూనియర్ ఎన్టీఆర్, ఆప్షన్ బి నారా లోకేష్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో వెంటనే చెప్పగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడుకి రాజకీయాల్లో సరైన వారసుడు లేడు అని ఆయన ప్రత్యర్థి పార్టీలు ఇన్నాళ్లు విమర్శించేవి. చంద్రబాబు పాలిటిక్స్ నుంచి రిటైర్ అయితే తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటిదాకా గట్టిగా ఒక్కరి పేరు కూడా వినిపించలేదనేది వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడికి రాజకీయ వారసుడు లోకేష్ అని, భవిష్యత్తులో టీడీపీని లీడ్ చేసేది కూడా ఆయనే అని తేలిపోయినట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. లోకేష్ వ్యక్తిగతంగా మంగళగిరిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్లస్ అయ్యారని, పాదయాత్ర ద్వారా తనను తాను నిరూపించుకున్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీతో పోల్చితే లోకేష్కి మంగళగిరిలో వచ్చిన మెజారిటీ దాదాపు రెట్టింపుగా నమోదైంది. చంద్రబాబు నాయుడుకి కుప్పంలో 47,000కు పైగా మెజారిటీ రాగా, లోకేష్కి మంగళగిరిలో ఏకంగా 91,413 ఓట్ల మెజారిటీ రావడం విశేషం. లోకేష్ తండ్రి చంద్రబాబు కూడా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడూ ఇంత మెజారిటీ రాలేదంటే నమ్మబుద్ధి కాదు. చంద్రబాబు కుప్పంలో వరుసగా 30 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పొందిన అత్యధిక మెజారిటీ 65,687 మాత్రమే కావడం గమనించాల్సిన విషయం. అది కూడా 1999లో వచ్చింది. అప్పట్లో చంద్రబాబు బాగా ఫామ్లో ఉన్నారు. ఇలా తండ్రి కొడుకులిద్దరి చరిత్రను పరిశీలిస్తే ఇప్పుడు లోకేష్ నమోదు చేసిన మెజారిటీ ఆయన రాజకీయ చాణక్యాన్ని చాటుతోందని టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. లోకేష్ అంటే గిట్టని వాళ్లు ఆయన్ని ఇన్నాళ్లు పప్పు అని ఎగతాళి చేసేవారు. తాజా ఎన్నికల్లో కూడా లోకేష్ ని అలాగే తక్కువ అంచనా వేసి తప్పులో కాలేశారు. లోకేష్ మాత్రం యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. పాదయాత్ర ద్వారా లోకేష్ పొలిటికల్ గా పరిణతి సాధించారని చెప్పొచ్చు. పాదయాత్ర నేపథ్యంలో యువనేత నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయిన తండ్రి చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినా లోకేష్ ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా ముందడుగే వేశారు. తండ్రి చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మీకు నేనున్నాను అంటూ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. మేనమామ, పిల్లనిచ్చిన మామ బాలయ్య బాబు, తల్లి భువనేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పెద్దమ్మ మరియు బీజేపీ నాయకురాలు అయిన పురంధేశ్వరులతో కలిసి కష్టకాలంలో నిలదొక్కున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 1985 తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. 2014, 2019లో ఓడిపోయినా కుంగిపోకుండా తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు 2024లో విజయాన్ని అందుకున్నారు. తండ్రి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనపై నమోదైన కేసుల విచారణను న్యాయస్థానాల్లో ఎదుర్కొనేందుకు ఢిల్లీలో ఉండి ప్రముఖ లాయర్లతో మంతనాలు జరిపారు. చివరికి కోర్టుల్లో గెలిచి తండ్రి చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించారు. అదే సమయంలో పురంధేశ్వరిని వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఒక రకంగా పరిశీలిస్తే టీడీపీకి బీజేపీతో పొత్తు అనేది అప్పుడే ఖరారైందని చెప్పొచ్చు. ఎన్నికల ప్రకటన విడుదలయ్యాక ప్రచారంలో సైతం లోకేష్ దూసుకెళ్లారు. జగన్ పై సైకో అని బలంగా ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ విధంగా లోకేష్ తెలుగుదేశం పార్టీ పైన లోకేష్ తనదైన ప్రభావాన్ని చూపారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ పేరు టీడీపీలో మరోసారి వినపడాల్సిన అవసరం లేకుండా చూశారు. రానున్న రోజుల్లో పార్టీకి నేనే బాస్ అని చెప్పకనే చెప్పేశారు. దీనికి నందమూరి కుటుంబం నుంచి మద్దతు కూడగట్టేందుకు బాలయ్య బాబు ఎలాగూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో లోకేష్ హవా శరవేగంగా ప్రారంభమైనట్లేనని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో మరోసారి యాక్టివ్ అవుతారు. కాబట్టి ఏపీలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను పవన్ కళ్యాణ్తో లోకేష్ షేర్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ సైతం ఉంటుంది. దీంతో తండ్రికి తగిన తనయుడని, ఫ్యూచర్లో తండ్రిని మించిన కొడుకని లోకేష్ అనిపించుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.